హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ ది లీడర్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటవడంతో ఆ ప్రభావం కృష్ణా జిల్లా మీద ఎక్కువగా ఉంది. దీనితో ఈ జిల్లాలో పాగా వేయాలని అధికార విపక్షాలు గట్టిగా పోరాడుతున్నాయి. మరి ముఖ్యంగా టీడీపీ అయితే మళ్ళీ అధికారం దక్కించుకోవడం ఎంత ముఖ్యమో గుడివాడలో పాగా వేయడం కూడా అంతే ముఖ్యమని భావిస్తుంది. దీనికి కారణం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ప్రతీకారమే. 2004 నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించి 15 ఏళ్ల పాటు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని. మరి ఆయన నియోజకవర్గ అభివృద్ధిలో ఏ మేరకు విజయం సాధించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడివాడ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం ముందు వరకు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. ఒక్కసారి మినహా అన్ని సార్లు ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీదే ఆధిపత్యం. 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రావి వెంకటేశ్వరరావు, కొడాలి నాని వంటి వారు టీడీపీ తరపున విజయం సాధించారు. అయితే 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన కొడాలి ఆ పార్టీతో విభేదాల కారణంగా 2014 ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో తమ కంచుకోటను ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కొడాలి నాని 2004లో తొలిసారి గుడివాడలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ పై విజయం సాధించారు. 2009లోనూ టీడీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై ఘన విజయం సాధించారు. అయితే 2014లోకి వచ్చేటప్పటికి పార్టీ మారారు. దీంతో టీడీపీ కంచుకోటలో కొడాలి ఓడిపోవడం ఖాయమనుకున్నారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ వైసీపీ తరపున విజయం సాధించి 3వ అసెంబ్లీలో అడుగుపెట్టారు. గుడివాడ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీనికి కారణం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడమే కాక ఆయన ఇక్కడి నుంచి పోటీ కూడా చేయడం. ఇక్కడ దాదాపు 1,70,000 మంది ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్ లో గుడివాడ మున్సిపాలిటీతో పాటు గుడివాడ రూరల్, నందివాడ, గొడ్లవల్లేరు మండలాలున్నాయి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. ఎస్సీలు, బీసీల జనాభా కూడా ఎక్కువే. అభ్యర్థుల గెలుపోటములను ప్రధానంగా నిర్ణయించేది వీరే. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కువసార్లు విజయం సాధించినా గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయం సాధించింది. ఎన్నికల్లో గెలవడానికి కొడాలి నాని పలు హామీలిచ్చారు. అయితే వైసీపీలో గెలిచి విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఆశించిన అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. అంతేకాక ఆయన దూకుడు కూడా కొంత ప్రతికూలంగా మారుతుందన్న విమర్శలున్నాయి. గుడివాడలో కొడాలి నాని 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయినా పూర్తిగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు, రోడ్లు వంటి సమస్యలు లేవు. అయితే టౌన్లోకి ఎంటర్ అయ్యేందుకు 3 రైల్వే గేట్లు ఉన్నాయి. వీటిపై వంతెనలు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఆ పనులు మాత్రం మొదలు కాలేదు. అలాగే పలు హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమస్యలు పరిష్కరించడంలో నాని చొరవ చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఉంది. అయితే గుడ్లవల్లేరు, పామర్రు రహదారి అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గూడపట్టాన సమీపంలోని బెళ్లపాడులో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించడం లేదని అంటున్నారు. అలాగే గుడివాడ నుంచి పల్లెలకు బస్సు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పంట కాల్వల్లో పూడిక తీయడం రైతులకు కొంత ఊరట కలిగించింది. ఇక పట్టిసీమ నీళ్లు రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. అయితే ఇది అధికార పార్టీకి ప్లస్సా లేక నానికి బలమా అనేది ప్రశ్నగా మారింది. అలాగే ఎమ్మెల్యే నాని అందుబాటులో ఉండరనేది నానికి ప్రధాన సమస్యగా మారింది. అయితే కొడాలి మాత్రం తాను అందుబాటులో ఉంటున్నానని చెబుతున్నారు. గత 4.5 ఏళ్లుగా అభివృద్ధి విషయంలో నాని కొంత కృషి చేశారని ప్రజలు ఒప్పుకుంటున్నారు. అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా తమకు దూరమయ్యారని అంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఈసారి కొడాలి నానికి ఇక్కడ గట్టి పోటీ ఎదురు కావచ్చు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావు మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే దివంగత హరికృష్ణ తనయ సుహాసిని ఇక్కడ బరిలో దించవచ్చని అంటున్నారు. అదే జరిగితే నానికి కష్టాలు తప్పకపోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. ఖుదాఫిజ్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.